జాగ్రత్తగా ఉండాలి. మిస్ అమ్మ మంచిదే అంజు. ఆ విషయం మెల్లగా మీకే అర్థమవుతుంది. మిస్ అమ్మ మీద కోపంగా ఉండకండి, కోపడండి, కానీ మాట్లాడకుండా దూరం మాత్రం పెట్టకండి. ఏంటమ్మో ఎక్కడికో వెళ్తూ మాకు జాగ్రత్తలు చెప్తున్నట్టు చెప్తున్నావు? ఊరికే చెప్పాలనిపించింది చెప్తున్నా. ఓ జాగ్రత్త. అమ్మని చూస్తే మీకు కూడా అమ్మలాగే అనిపిస్తుందా? అవునంజు, అచ్చు అమ్మలాగే తినిపించినట్టు కూడా అనిపించింది. అమ్మ కూడా మనకిలాగే కబుర్లు చెప్తూ తినిపించేది. అమ్ము మనల్ని అమ్మలా చూసుకోవాలనుకుంటుంది, అమ్మలేని లోటు తీర్చాలనుకుంటుంది. మనమే అమ్ము ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో అర్థం కాక దూరంగా ఉన్నాం. మే ఐ కమ్ ఇన్ డాడ్? రాము, తీసుకోండి డాడ్. హారు, అంటే మీకు పడుకునే ముందు ఇలా తినడం అలవాటని తీసుకొచ్చాను. థ్యాంక్ యూ అమ్మ. ఇటు చేయండి, నేను కిచెన్లో పెట్టాను. అమ్ము, ఏమైనా చెప్పాలా? ఏం లేదు డాడ్. గుడ్ నైట్. గుడ్ నైట్. అమ్ము, గుడ్ నైట్.
మనోహరి మీ నీడ కూడా తాకకుండా చాలా దూరం పంపించేశాను నాన్న. మీరు, నాన్న, మిస్సమ్మ అందరూ హ్యాపీగా ఉండొచ్చు. మీరు పెద్ద అయ్యి మీకు నచ్చింది చేస్తూ ప్రయోజకులయ్యి నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండడం చూడాలి అనుకున్నాను. దేవుడంత అదృష్టం నాకివ్వలేదు. కానీ ఏ లోకంలో ఉన్నా, మీరెంత దూరంలో ఉన్నా, నేను మీ దగ్గరికి రాకుండా ఎవ్వరు ఆపినా, మీకు కష్టం వస్తే ఈ అమ్మ మీకెప్పుడు తోడుగా ఉంటుందని మాత్రం మర్చిపోకండి. బాయ్ పిల్లలు. కరెక్ట్ టైంకి వీళ్ళకి దొరికేనేంటి? అంతా అమ్మ వల్లనే. సిటీగానే దాటితే ఇక వీళ్ళ నుంచి తప్పించుకోలేను. ముందు వీళ్ళని మాయ చేసి తప్పించుకొని బయటపడి ఇంటికి వెళ్ళాలి. నాకు కొంచెం వాటర్ కావాలి. అది కాదు, కూల్ వాటర్ కావాలి. నాకు కూల్ వాటర్ తాగడం అలవాటు. అది లేకుండా తాగలేను. दुकान के पास गाड़ी रोको। ठीक है साहब। मीरू कादू जी, एक पानी का बाटी लेके आओ। నన్ను బండిలో నుంచి కూడా దిగనివ్వట్లేదేంటి? మనం ఏదో ఒకటి ఆలోచించు. गाड़ी चला। నేను ఫేస్ వాష్ చేసుకోవచ్చా ప్లీజ్? ఇంకేం అడుగును, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ठीक है, साइड पे गाड़ी रोको। चलो बैठो बैठो। पकड़ो पकड़ो पकड़ो। ఏమైందిరా? मैं मिला भाई మంచి
మీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు పొద్దునే అలా భయపెట్టారు? ఏంటమ్మా ఏంటి? మేం భయపెట్టామా? నువ్వు భయపడ్డావా? ఏంటి దీన్ని భయపెట్టడం అంటే? మరి నిన్న నువ్వు చేసిందేంటి? ప్రేమ చూపించడమా? నిన్ననా? నేనేం చేశా? ఆ? నువ్వు నిజంగానే మమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నావా అమ్ము? అల్లరి చేసావు. ఆవేశపడ్డావు. ఆవేశపడ్డానా? అన్నం తినిపించావు, అమ్మలా బిహేవ్ చేసావు, ఆంటీ మీద అరిచావు, అదోలా మాట్లాడావు, అందరినీ భయపెట్టావు. చాలా? ఇంకా చెప్పాలా? నువ్వేం చెప్పావో నాకు అర్థం కాలేదు, కానీ నువ్వు చెప్పినవన్నీ ఆతో భలే మ్యాచ్ అయ్యాయి అంజు. హ్మ్? మా ఆవేదన చెప్పుకుంటుంటే ప్రాస బాగుందని ప్రశంసిస్తావా? నిన్ను హ్మ్. నన్ను ఆపకండ్రా నేలు. ఇవాళ అమ్ముకి నాకు యుద్ధం జరగాల్సిందే. అంజు, గొడవలొద్దే, నిదానంగా మాట్లాడుకుందాం. అంజు, ఏమైందే? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నేనేదో చేశా అంటున్నారు. అసలేం చేశానో చెప్పమంటే చెప్పట్లేదు. నిన్న డాడీ కాల్కి దెబ్బ తగలపోయినప్పుడు ఎంత రచ్చ చేశావు. మనోహరి ఆంటీతో గొడవ పడి కోపంగా ఏదేదో తిట్టావు. నేనా? అప్పటి నుంచి ఆమె ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు. అచ్చు మా అమ్మలాగా అన్నం కూడా పెట్టావు కదక్క. అరే, మీరు చెప్తుందేది నాకెందుకు గుర్తు రావట్లేదురా? హా? నిన్న లేచా, టిఫిన్ తిన్నా, మళ్ళీ 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 ఇప్పుడే లేచా. ఆ మధ్యలో ఏమైందో అస్సలు గుర్తు రావట్లేదురా. ఎందుకు గుర్తుంటుంది? నిన్న చేసిన రచ్చ అంతా ఇంత అయితే కదా గుర్తుండడానికి. అయ్యో, నిన్నేదో హిట్ ఆఫ్ ది మూమెంట్లో అలా మాట్లాడేశావు. ఇప్పుడు నేను తిడతారని, ఏమీ గుర్తులేదని యాక్టింగ్ చేస్తున్నావు కదక్కా. అక్క, అంజు డ్రామాలు చేయొచ్చు గాని నువ్వు చేయకూడదక్క. ఇవాళ మీతో నాకు పనుంది కాబట్టి ఊరుకుంటున్నా. మీ సంగతి పనయ్యాక చెప్తా. ఇవాళ ఫాదర్స్ డే. డాడీకి జస్ట్ విషెస్ చెప్పడం మాత్రమే కాకుండా బాగా ప్లాన్ చేద్దాం. అవును కదా, ఇవాళ ఫాదర్స్ డే అని మర్చిపోయా. సారీ. నేను మొత్తం ప్లాన్ చేసా, దాన్ని వర్కౌట్ చేద్దాం. ఓకే? ఓకే. అమ్మయ్యా, గుప్తా గారైతే కాదు. హో. ఆయన టైంకి ఎప్పుడు రావాలి? అసలు టైం సెన్స్ లేదు, పనంటే డెడికేషన్ లేదు, మనుషుల మీద జాలి లేదు. ఎలా అంత పెద్ద పోస్ట్లో ఉన్నారో ఏమో. అసలు యమధర్మరాజుకి కొంచెం లోక జ్ఞానం ఉన్నా ఈయన్ని చిత్ర విచిత్ర గుప్తుడిగా పెట్టుకోరు. పొట్ట బట్ట వేసుకుని భలే కామెడీగా ఉంటారు. యమలోకంలో లాగానే ఇక్కడ కూడా ఎవరో చెకోడీలు తింటున్నట్టున్నారు. తిండి అనగానే గుప్తా గారు గుర్తొచ్చారు. ఎక్కడున్నారో, ఎవరి బుర్ర తింటున్నారో ఏమో. ఆయన పక్కన లేని ఒక్క రోజు ఎంత ప్రశాంతంగా ఉందో. అమ్మయ్యా కదా. అయ్యో, ఆగుము, ఇటు తిరుగుము, రమ్ము. గుప్తా గారు, మీరా? మీ గురించి ఆలోచిస్తున్నా.
నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. ఎంత బోర్ కొట్టిందో తెలుసా? నీవు నన్ను తలుచుకుని అనిన మాటలన్నీయు నీ వెనుకే ఉండి వింటిని. శ్రవణానందమైనది. ఓహో, వినేసారా? ఊరికే మీరు వినాలని అలా అన్నాను. ఫ్రాంక్ ఫ్రాంక్ ఫ్రాంకు, నీవు పలికిన ప్రతి మాట నీ మనస్సు నుండి వచ్చినదని నాకు తెలియను. నా తిండి గురించి, నా పని గురించి, మా ప్రభువుల వారి జ్ఞానము గురించి నీవు మాట్లాడిన మాటలన్నీ నాకు జ్ఞప్తికి ఉండును. వీటి గురించి మాలోకమున మాట్లాడేట. ఏంటి గుప్తా గారు, మీరు అన్ని అలా గుర్తుపెట్టుకోవద్దు. ఇక్కడ జరిగినవి ఇక్కడే మర్చిపోవాలి, సరేనా? అవును, అసలు నిన్నంతా కనిపించకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు? 18 ఏళ్ల యువతి నిన్న రహదారి ప్రమాదమున మరణించినచో ఆ బాలికను తీసుకుని ఒక్క దినములో మాలోకమున అప్పచెప్పి మరలా ఈ చెటకు తిరిగి వచ్చి తిని. కానీ నీలాంటి మొండి ఘటముతో ఈ చెట ఇక్కట్లు పడుచుంటిని. ఆ బాలికను మా లోకమునకు వెళ్ళవలెను రమ్ము బాలిక అని ఒక్క మాట అనగానే మారు మాట్లాడకుండా నాతో మా లోకమునకు వచ్చినది. నీవు మాత్రం ఈ రోజు రేపు అని ఇచ్చటనే ప్రేలాడుచుంటివి. ఆ అమ్మాయికి పెళ్ళై పిల్లలు పుట్టలేదు కదా గుప్తా గారు, అందుకే అంత త్వరగా వచ్చేసి ఉంటుంది. ఆ అమ్మాయి తల్లిని వెళ్ళి ఒక్కసారి అడగండి. తన కూతురు బ్రతుకుతుంది అంటే ప్రాణమైనా సంతోషంగా ఇచ్చేస్తానంటుంది. అది తల్లి ప్రేమ. మాతృప్రేమ గురించి నాకు తెలియను బాలిక. కానీ కొన్ని పర్యాయములు కొన్నిటిని విడిచినచో మనస్సుకు శాంతి కలుగును. నా పిల్లలు వదిలేస్తే వచ్చే ఏ శాంతి నా పొద్దు గుప్తా గారు. ఇదేంటి మళ్ళీ తిరిగొచ్చింది? వచ్చుచున్నది అనినా ఎచ్చటకైనా వెళ్ళినదా? ఆగుమను 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 ఆగుమను. ఈ బాలిక ఎవరిని వెతుకుచున్నది? అరుంధతి, ఇక్కడే ఉన్నావా? ఉండే ఉంటావులే. నీకు పిల్లలంటే ప్రాణం కదా, అందుకే ప్రాణం పోయాక కూడా ఇక్కడిక్కడే తిరుగుతున్నావు. ఇన్ని రోజులున్నావు కదా, ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉండు. నీ పెద్ద కూతురు అమ్ము కూడా వస్తుంది. ఇద్దరు కలిసి పైకెళ్దురు గాని. నీ పిల్లల్ని ఏమి చేయకూడదు అని అనుకున్నాను, కానీ నీ తెలుసుకోకూడని కొన్ని నిజాలు తెలుసుకొని నన్నే బెదిరించాలని చూసింది. అయినా నీకు తెలుసు కదా, నా గురించి నిజం తెలిసిన వాళ్ళు ప్రాణాలతో ఉండరు, నేను ఉండనివ్వను. అయినా నిన్న నీ కూతురు అచ్చం నీలాగే మాట్లాడింది. ఒక్క క్షణం అది నువ్వేనేమో నాకు అనుమానం కూడా వచ్చింది. నీకు తోడుగా త్వరలోనే నీ కూతుర్ని కూడా పంపిస్తా.